నేను ఒక 10 నిమిషాల్లో రెండే క్వశ్చన్ ఆన్సర్ చెప్తున్నాను సార్. ఫస్ట్ థింగ్, ఇందులో ప్రోడక్ట్స్ ఎందుకు వాడాలి? మనం డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రోడక్ట్స్ ఎందుకు వాడాలి? బయట అక్కడ వాడుతున్నాం కదా, దీనికి డిఫరెంట్ తెలుసుకుందాం. ఇదేదో డబ్బులు వస్తున్నాయి కాబట్టి మనం వాడద్దు సార్. నెక్స్ట్, బయట చేసే జాబులతో పాటు ఇది ఎందుకు చేయాలి, ఇది చేయాలని కాదు ఎందుకు చేయాలని, ఈ 2 క్వశ్చన్ ఆన్సర్ తెలుసుకుంటే నిజంగానే సారా చెప్పిన 3 తరాల ఇన్కమ్ వస్తుంది. రెండోది, ఇందులో బయట దొరకని ఆరోగ్యం దొరుకుతుంది. ఒకటి అలా క్వశ్చన్ చేస్తాను, కొంచెం రియాక్ట్ అవ్వండి సార్. ఓకేనా? థ్యాంక్ యూ సార్. సెషన్లోకి వెళ్దాం. ఇప్పుడు మీకు తెలిసి ఆరోగ్యం రావాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? హాస్పిటల్స్కి వెళ్ళాలి. బట్ బయట హాస్పిటల్లో తగ్గని జబ్బులు ఇక్కడ ఎలా తగ్గుతున్నాయి అది మనకు తెలియాలి. బయట తీసుకునే జబ్బు మందులన్నీ కూడా, నేను కూడా సొంత క్లినిక్ అన్నాను సార్. నా క్వాలిఫికేషన్ బీఫార్మసీ, బీఎస్సీ, ఈసీజీ, లైసెన్స్డ్ ఫార్మసిస్ట్ని. మెడిసిన్ వాడితే తగ్గని జబ్బులు సప్లిమెంట్స్ ఎందుకు తగ్గుతున్నాయి? ఎందుకు తగ్గుతున్నాయంటే సార్, జబ్బులు అనేవి మనకు ఎందుకు వస్తుంది తెలియట్లేదు. ముందు ఒకటే లైను, జబ్బులు వస్తాయి, హాస్పిటల్కి వెళ్దాము, ట్యాబ్లెట్స్ వేసుకుంటాం. ఒకవేళ హాస్పిటల్లో కనుక మనకు ఆ జబ్బులు తగ్గకపోతే ఏం చేస్తాం సార్? ఇంకొక హాస్పిటల్ వెళ్తున్నాం. ఈ విధంగా చూసుకుంటే హాస్పిటల్ మారుస్తున్నాం, కానీ ఫైనల్గా ఒక మాట అంటున్నాం, ఇదంతా నా రాత, నా కర్మ అని చెప్పేసి గుడుల చుట్టూ, చర్చిల చుట్టూ, మసీదుల చుట్టూ తిరుగుతున్నాం. ఎక్కడైనా జబ్బులు దొరుకుతున్నాయి సార్ మీకు తెలిసి? ఒక 30-40 ఇయర్స్ వెనక్కి వెళ్ళి చూడండి, ఇన్ని జబ్బులు లేవు. ఎందుకు లేవంటే అప్పుడు తీసుకున్న ఫుడ్లో పోషక విలువలు ఉన్నాయి. ఇప్పుడు మనం తీసుకున్న ఫుడ్లో పోషక విలువలు ఉన్నాయి అంటారా మీకు తెలిసి? ఎక్కడ కూడా పోషక విలువలు లేవు, 2 రకాలు లేవనే సంగతి మనకు తెలియట్లేదు. ప్రతి ఫుడ్ కూడా ఈ కావాలి మొత్తం వెతకండి పోయి, ఇప్పుడు ఒక 1000 రూపాయలు తీసుకొని నాకు మంచి ఫుడ్ కావాలి అని తిరిగి ఎక్కడ దొరికిందా? ఎక్కడ దొరకదు. ఇది చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. ఇప్పుడు మనకి హెల్త్ బాగాలేనప్పుడు యాపిల్ కాయ తీసుకుంటాం, మంచిదా కాదా మీకు తెలిసి? యాపిల్ అంటే మంచిదే, విటమిన్స్ ఉంటాయి, బాగుంటాయి. బట్ యాపిల్ అంటే చిన్న, మీరు ఒకసారి ఆలోచించి చూడండి, సేమ్లలో పండి యాపిల్ మనకి కావడానికి దగ్గర 5 నుంచి 6 రోజులు పట్టుద్ది ట్రాన్స్పోర్ట్లో. వచ్చిన తర్వాత మన ఫ్రూట్ షాప్లో ఉండడానికి ఒక 1 రోజులు పట్టుద్ది. దాని తర్వాత మన ఫ్రిడ్జ్లో ఒక 1 రోజులు ఉంటుంది. టోటల్గా దగ్గర 3 వారాలు అంటే 20 రోజులు ఉంటుంది. నిజంగా ఒక కాయ కోసిన తర్వాత 20 రోజులు ఉంటుందంటండి. ఒకసారి క్వశ్చన్ వేసుకోండి. నేను ఏది కూడా బయట సిస్టమ్ రాంగ్ రైట్ అని చెప్పలేదు. ఆ వచ్చేవి మనకు తెలిస్తే ఆరోగ్యం ఎలా పడవుతుంది మీకు తెలిసింది. ఆరోగ్యం ఎలా పడవుతుంది మనకు తెలిస్తే ఫస్ట్ థింగ్ బిజినెస్ పక్కన పెడదాము. ముందు మనము మన ఫ్యామిలీ మొత్తం హెల్తీగా ఉండొచ్చు. దానికి వాడే స్ప్రేయింగ్ ఏంటంటే, బయట శవాలు కొల్లకుండా ఉన్నటువంటి మైనం లాంటి పోత పోయడం వల్ల అది చాలా ఫ్రెష్గా ఉంది ఎప్పుడు తీసుకున్నా. బట్ మనకు మంచి దాంతో పాటు లోపల కూడా కెమికల్ వెళ్తుందా లేదా? సో ఇప్పుడు మనం మంచి ఫుడ్ తీసుకున్నట్ట లేకుంటే కెమికల్ ఫుడ్ తీసుకున్నట్ట సార్? దాంతోపాటు ప్రతి పంటలో కూడా మనం ఏం చేస్తామంటే, ఏ పంటలు తీసుకోండి, మిరప కానీ, వరి కానీ, సంథింగ్ కూరగాయలు కానీ, ఈ కెమికల్స్ ఎక్కువ వాటి పండిస్తున్నాము. బేసిక్గా ఇప్పుడు మిరపేసే వాళ్ళు ఏమనుకుంటారంటే, నా పంట బాగా రావాలి, వేరేసి అనుకుంటాము. అందరూ ఒకరినొకరు మోసం చేసుకుంటూ ఫైనల్గా ఏమైందంటే ఫుడ్ మొత్తం కంటామినేట్ అయింది. దీనివల్ల నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, బయట దొరికే ఫుడ్ అంతా కూడా కలుషితం అవుతుంది. ఒకప్పుడు ఇటువంటి కలుషితమైన ఫుడ్ లేదు కాబట్టి మనకు జబ్బులు వచ్చినాయి. ఓకే రైట్, మరి జబ్బులు వచ్చినాయి. జబ్బులు వచ్చినప్పుడు మందులు వాడుకోవాలి కదా సార్? మీరు ఏం చెబుతున్నారంటే మందులు వాడుకోవాలి, కానీ దానికి ప్రత్యామ్నాయం మందులు అయితే కదా సార్? ఇప్పుడు ఫుడ్లో జబ్బులు వచ్చి మనకు తెలిస్తే ఫుడ్ మార్చితే సరిపోయిందా లేకుంటే మందులు మార్చితే సరిపోయిందా? ఫుడ్ మార్చాల్సింది. ఎక్కడైనా ఫుడ్ మార్చడానికి అవకాశం ఉందా బయట మనకి? సో లేదు. కాబట్టి ఈ వెస్టేజ్ సిస్టంలో ఏం చేశారంటే ఫుడ్ సప్లిమెంట్స్ ఒక కేటగిరీ పెట్టారు సార్. ఇవి ఏం చేస్తాయంటే, మనం తీసుకున్న ఆహారంలో పోషక విలువలు లేకపోవడం వల్ల వచ్చే జబ్బుల్ని తిరిగి ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా రీఫిల్ చేస్తారు. ఇవన్నీ కూడా ఆకులు, వేర్లు, లేదంటే ఫ్రూట్స్ నుంచి తీసినటువంటి ఫుడ్ సప్లిమెంట్స్ సార్. వీటిలో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఉండటం వల్ల మన బాడీలో ఏదైతే మిస్ అయ్యో అవి తిరిగి ద్వారా ఇవ్వడం వల్ల అల్టిమేట్గా ఆరోగ్యం వస్తుంది.